రాయకల్పట్నం మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా కట్కం రవీందర్ మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ కట్కం రవీందర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఎల్ కార్తికేయ, కౌన్సిలర్లు మరి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాయకల్పట్నం మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్. ఈ సందర్భంగా చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా రాయకల్ పట్టణ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పదవి బాధ్యత స్వీకరణ మహోత్సవానికి వచ్చేసినటువంటి మన ప్రియమైన నాయకుడు ఎల్ రమణ, దావ వసంత సురేష్ గారు మరియు పెద్దలు ఎంతో మంది తమ సమయం, విలువైన సమయం ఎంత దూరం నుంచి వచ్చి మాకు ఆశీర్వదించినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రాయకల్లో నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఏదైతే నన్ను నమ్మి ప్రజలు నాకు ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతకు అనుగుణంగా పార్టీలకు అతీతంగా ఏదైతే సేవాభావం ఉన్నదో ఆ సేవాభావంతో నేను పనిచేస్తా. రాయకల్ పట్టణ అభివృద్ధి కొరకే నేను పనిచేస్తా. ముఖ్యంగా నన్ను నమ్మిన ప్రజలకు నేను నిరంతరం వాళ్ళ అందుబాటులో ఉండుకుంటూ వారి ప్రతి ఏదైతే 12 వార్డులో ఉన్న సమస్యలు నా సమస్యగా, ఏ ఒక్క వార్డు కాదు 12 వార్డులో ఉన్న సమస్యలని నా సమస్యలుగా, మా సమస్యలు మేమంతా కలిసికట్టుగా మా వైస్ చైర్మన్ గారు మరియు మిత్రబిందులు కౌన్సిలర్ అందరికీ కూడా అదే సూచన భావంతోనే నేను వాళ్ళను ముందుకెళ్తూ తీసుకెళ్ళి ప్రతి అంశం మీద క్షుణ్ణంగా వాటర్ సమస్య కావచ్చు, పారిశుద్ధ్య సమస్య కావచ్చు, వీధి దీపాలే కావచ్చు, పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మాకు పట్టణ అనుసంధానంగా ఏదైతే మాకున్న ఆ పనులు నిబద్ధతోని మేము మంచి పేరు తీసుకొని మా కౌన్సిలర్ అందరూ ఆ యూతే మాకు ఆదర్శంగా ఉంచుకొని మీలాంటి పెద్దలు, పత్రికా మిత్రులు కావచ్చు, అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ సూచన సలహాల మేరకు మేము తప్పకుండా ఒక మంచి అభివృద్ధి పట్టణంలో జగిత్యాల ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రాయకల్ అంటే ఏంటిది అనేది మేము కలిసి పనిచేసి చూపిస్తాము. మీరు ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఇదే పేరు మేము నిలబెట్టుకొని ఖచ్చితంగా పనిచేసి చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఎల్ రమణ గారికి అలాగే పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. 14 ఏళ్ళు పోరాటం చేసి 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడి బీఫామ్ దొరకడమే ఒక అదృష్టం. అలాంటి గొప్ప నాయకుడి బీఫామ్ మీద 2 సార్లు గెలుపొందడం నేను చాలా గర్వంగా, ఆనందంగా, బాధ్యతాయుతంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వంగా నేను భావిస్తున్నా. ఈరోజు బాధ్యతాయుతంగా పదవి స్వీకరణ జరిగింది. ఇంతకుముందు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారం చాలా ఉంది. ఇప్పుడు కూడా మా ఎల్ రమణ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా పనులు చేసుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాయకల్ పట్టణ 2వ పాలకవర్గం చైర్పర్సన్గా శ్రీ కట్కం రవి గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్గా శ్రీమతి సౌజన్య శ్రీధర్ గారు చేపట్టినటువంటి బాధ్యత సందర్భంగా నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గ కౌన్సిలర్లందరికీ, పట్టణ ఓటర్ మాస్టర్ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మా మిత్రుడు అదేవిధంగా మా సన్నిహితులైనటువంటి వీళ్ళు ఈ విధంగా పదవులు చేపట్టడం అనేది 2019లో పెద్దలు కేటీఆర్ గారు మున్సిపల్ చట్టాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ విధుల బాధ్యతలను అప్పచెప్తూ మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి రాయకల్ను మొదటి పాలకవర్గం పూర్తి చేసుకొని 2వ పాలకవర్గం వచ్చినటువంటి వీళ్ళ ద్వారా ఈ పట్టణంలో ఉండేటువంటి పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన గురించే కానీ, సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి విధుల బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తుందని చెప్పనేటువంటి నమ్మకంతో తోటి కౌన్సిల్ ఇచ్చినటువంటి బాధ్యతలకు అనుగుణంగా వాళ్ళ వెంట మేమందరం ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి పథకాలు కానీ నిధులను రప్పించడంలో అటు పార్లమెంటు సభ్యుడు, అదేవిధంగా శాసనసభ్యులు,
ప్రధానంగా జిల్లా మంత్రి గారి యొక్క సంపూర్ణ సహకారం కూడా మేము కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని స్థానిక సంస్థల ప్రతినిధిగా ఉన్నటువంటి సందర్భంలో రెండవ పాలకవర్గంలో గత పాలకవర్గ సమస్యలు కూడా పాల్గొన్న అనుభవం ఉంది. ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా రెండవ పాలకవర్గంలో వీళ్ళతో నుండి 2019 చట్టాన్ని ఒకరోజు ట్రైనింగ్ క్లాస్గా కూడా తీసుకొని వీళ్ళందరికీ కూడా పూర్తిగా నేర్పించి ఆ విధంగా ప్రజలతో మమేకమయ్యే విధంగా ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వివిధ రాజకీయ పక్షాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కలిసి ఏర్పడినటువంటి పాలకవర్గం ఇది. అందుకు అనుగుణంగా మరింత ముందుకెళ్లే విధంగా పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు కేటీఆర్ గారు గతంలో ఇచ్చిన అభివృద్ధికి మరింత తోడే విధంగా కూడా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటామని చెప్పని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. గొప్ప పదవిని ఈరోజు అంటే ప్రజలకు సేవ చేసేటువంటి గొప్ప వరాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చైర్మన్ కట్కం రవి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి పాలకవర్గ సభ్యులందరికీ కూడా వీరి మీద నమ్మకం పెట్టుకొని ఆ వార్డు ప్రజలందరూ కూడా వీరికి అవకాశం కల్పించడం జరిగింది. మరి అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ పదవి అనేది ఒక అలంకరణగా కాకుండా దానికే వన్నెనిచ్చే విధంగా తప్పకుండా వారికి పట్టణం మీద అవగాహన ఉన్నది. చాలా మంది కూడా అనుభవం ఉన్న వాళ్ళు కూడా కౌన్సిలర్లుగా ఎన్నిక కావడం జరిగింది. తప్పకుండా ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా మరి నిరంతరం ఆ ప్రజల కోసం మరి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఒక జడ్పీ చైర్మన్గా 5 సంవత్సరాలు జిల్లాలో ఒక చిన్న మచ్చలేని పరిపాలన చేసి ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్న ఒక పదవి కోసం పదవి కాదు పదవికే వల్ల తీసుకొచ్చే విధంగా నిజంగా కూడా అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో కల్పించడం గొప్ప వరంగా భావిస్తూ మరి దాని తదనంతరం నియోజకవర్గంలో ఇవాళ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం మా అందరికీ కూడా సహకరించి మరి అందరూ కూడా మరి ఎన్నిక రావడం అనేది నిజంగా కూడా సంతోషకరం. మరి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఎప్పుడూ కూడా అది మరి ప్రజాప్రతినిధులు కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలని చెప్పేసి మరి చైర్మన్ పాలక వర్గానికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు.